మన ఇంటీరియర్ అయితే కంప్లీట్ హే ఇది నా ఫామ్ అండ్ అది నా డైలాగ్ కూడా. మన ఇంటీరియర్ అయితే కంప్లీట్ హే ఇది నా ఫామ్ అండ్ అది నా డైలాగ్ కూడా. అందరికీ నమస్కారం, నా పేరు తేజశ్రీ. మన ఫామ్ యొక్క ఇంటీరియర్ అయితే రెడీ అయిపోయింది విత్ డచ్ బకెట్ సిస్టమ్ అండ్ దిస్ వాస్ డన్ బై సితారా హైడ్రో న్యూట్రీ హైటెక్ ఫార్మింగ్ అనమాట. మీరే ఒకసారి చూడొచ్చు ఎంత క్లీన్ అండ్ నీట్గా చేశారు. అండ్ నేనైతే వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ద టీమ్. ఎందుకంటే మా ఏరియాలో లాస్ట్ వీడియో చెప్పినట్టు చాలా ఎండలుగా ఉన్నాయి సమ్మర్ రాకముందే. కానీ వాళ్ళు చాలా పేషెన్స్తో చాలా మార్నింగే వచ్చేసి చాలా కష్టపడి వర్క్ చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తాను అండ్ ఐఎమ్ వెరీ గ్రాటిట్యూడ్ ఫర్ దట్ పీపుల్ ఆల్సో. హాయ్ హలో సితారా హైడ్రో న్యూట్రీ. ఇప్పుడే మనం గుంటూరులో ఫామ్ కన్స్ట్రక్ట్ చేసాము, కమర్షియల్ ఫామ్. ఇక్కడ బెల్ పేపర్ ఫార్మింగ్ అనేది చేస్తామని అన్నారు మేడం. సో వాళ్ళకి ఆ బెల్ పేపర్ ఫార్మింగ్కి కావాల్సిన డచ్ బకెట్స్ అండ్ సిస్టమ్ అరేంజ్మెంట్, ఆటోమేషన్ అండ్ వెంటిలేషన్, పాలీ హౌస్. బేసికలీ ఈ పాలీ హౌస్ అనేది మనం ఎప్పుడైనా మినీ కమర్షియల్ ఫామ్ చేసుకోవడానికి పాలీ షేడ్ నెట్ అనేది యూస్ చేస్తాము. అంటే పైనుంచి మనకు వెంటిలేషన్ ఉంటుంది అండ్ ఇన్సెక్ట్ నెట్ తోటి కవర్ అయి ఉంటుంది. 2 sides షేడ్ నెట్ అండ్ ఇన్సెక్ట్ నెట్స్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మేము చేసింది 164 బకెట్స్. సో దాంట్లో మనం లైక్ 300-350 ప్లస్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, బెల్ పేపర్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అనమాట. మా వర్క్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ వర్క్ ప్రాసెస్ ఎలా ఉందో వాళ్ళు చెప్తారు. ఇదైతే నా జెన్యూన్ ఒపీనియన్. ఈ 5-6 డేస్లో ఈ సితారా హైడ్రో న్యూట్రీతో ట్రావెల్ చేసినప్పుడు జెన్యూన్గా ఎలా అనిపించింది వీళ్ళ వర్క్ కానీ, వీళ్ళ డెడికేషన్ టువర్డ్స్ దిస్ హైడ్రోపోనిక్స్ కానీ, టువర్డ్స్ కస్టమర్స్ కానీ, ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వేస్ అనేవి మనకి చూపిస్తారు ఇన్ ఏ కస్టమైజ్డ్ వే. అండ్ మనీ కూడా మనం చాలా అఫోర్డబుల్ రేంజ్లో. అండ్ నాలాగా ఎవరైతే వాళ్ళకి చిన్న ల్యాండ్ ఉంది కానీ ఏదైనా కమర్షియల్గా గ్రో చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ సితారా హైడ్రో న్యూట్రీ. నాకైతే ఇప్పటి వరకు వీళ్ళ వర్క్ అయితే చాలా నీట్గా అనిపించింది అండ్ నేను వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్తాను. ఎందుకంటే నా వెదర్ కండిషన్స్లో వచ్చి వర్క్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ మీరే ఒకసారి చూడొచ్చు ఎంత నీట్గా వర్క్ అనేది ఉందో. మనం మనీ ఇచ్చినా సరే వర్క్కి డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డెడికేషన్ అనేది నేను ఈ టీం దగ్గర చూశాను. సో ఐ రియల్లీ థ్యాంక్ ద టీమ్.